అక్కడ వ్యక్తిగతమైనటువంటి సింబల్ ఉన్నాయి కాబట్టి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. మొన్ననే స్థానిక ఎంపీ డికే అరుణ గారితో 30 మంది సర్పంచులు పోయి వచ్చారు. వాళ్ళకి నిధులు కేటాయిస్తున్నారు. వాళ్ళ గ్రామాల్లో అభివృద్ధి కోసం స్థానిక ఎంపీ గారు అరుణమ్మ గారు ఈరోజు లైట్లు కానీ రోడ్లు కానీ 2 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు అదే గ్రామాల్లో పట్టుకొని తిరుగుతా ఉన్నారు. గ్రామాల్లో సర్పంచులు అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సర్పంచులే ఉన్నారు. అంటే మన ఇది ఒక పార్టీ సింబల్ మీద గెలవలేదు. ఏదైనా కూడా వ్యక్తిగతంగా సర్పంచ్లో జరిగినటువంటి ఎన్నిక, గుర్తు పైన జరిగినటువంటి ఎన్నిక కాదు. ఈరోజు అది వ్యక్తిగతంగా జరిగినటువంటి ఎన్నిక, అది ఒక సింబల్ మీద జరిగినటువంటి ఎన్నిక. అనేక మంది సర్పంచులు ఈరోజు ఎంపీ గారితో వాళ్ళు ఎంపీ లాడ్స్ కోసం నిధుల కోసం పోయి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల కోసం చేసుకుంటున్నారు. మొన్ననే పెట్టిరు వారం 10 రోజుల కింద కూడా. ఓకే, సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో 100లకు పైన వార్డు మెంబర్లు ఉన్నారు. ఈరోజు డిప్యూటీ సర్పంచులు ఒక 25 నుంచి 30 మంది ఈరోజు డిప్యూటీ సర్పంచ్ ఉన్నారు, సర్పంచులు ఉన్నారు ఈరోజు మాకు భారతీయ జనతా పార్టీలో. ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. స్థానిక ఎంపీ ఎలక్షన్లో గతంలో జరిగినటువంటి గుర్తు మీద జరిగినటువంటి ఎన్నికల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లను గెలుచుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మనం పక్కన పెడితే ఇక్కడ అంటే భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ స్థానాలు గెలిచిన తర్వాత 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచింది. తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ ఓడిపోవడం అనేది జరిగింది. సో ఇక్కడ పార్టీలు పక్కన పెడితే రాజు గారు ఎన్నికకు అనేది పొంతన ఉండదు. ఓకే, ఈరోజు ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చాలా విజయ దిశగా ముందుకు తీసుకుపోయింది. మాది అక్కడ జూబ్లీహిల్స్ లో జరిగినది క్యాండిడేట్ కొంత లేటు గుర్తించడము, పార్టీ కొంత అదాన్ కావడము, అధికారంలో ఉన్నటువంటి పార్టీ అఘాయిత్యాలని అలాన్ని చేసిన తర్వాత ఈరోజు వారికి వచ్చినటువంటిది అది. ఓకే, సో సరే మనం ఆ ఎన్నికలు పక్కన పెడతాం. సో 9th వార్డుకి సంబంధించి ఓడిపోయిన తర్వాత మళ్ళీ ప్రజలు మనల్ని ఓడించిను కదా, ఇక్కడ తిరిగి అవసరం అది అని చెప్పేసి బయట ఉన్నారా లేకపోతే జనాల లోపలనే ఉన్నారా? నేను ఎప్పుడు కూడా నన్ను ఓడగొట్టినని చెప్పేసి నేను ఎప్పుడు కూడా భావించలేదు. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు 100% నా అశోక్ అనే వ్యక్తి నా కుటుంబ సభ్యుడు. అశోక్ అనేటువంటి వ్యక్తి ఈరోజు నా ఇంట్లో వ్యక్తి. అశోక్ అనేటువంటి వ్యక్తి నా తమ్ముడు, నా అన్న అని చాలా మంది కూడా నా ఇంట్లో నా కొడుకు లెక్క అని చెప్పేసి కూడా భావించే కుటుంబాలు చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, కాబట్టి 100% ఇక్కడ నాకు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ అశోక్ అనే వ్యక్తిని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 9వ వార్డులో గెలిచి చూపిస్తారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. సో అశోక్ అన్న పార్టీలకు అతీతంగా కూడా గౌరవిస్తారా లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు పెద్ద మనుషులు వాళ్ళు మాత్రమే ఆదరిస్తారా? అట్లేం లేదు, పార్టీలకు అతీతంగానే అశోక్ అనేటువంటి వారితో అశోక్ ఏ పార్టీ అయినా కూడా నేను పార్టీ ఎప్పుడు, ఎందుకంటే ఎన్నికల సమయంలోనే పార్టీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత పార్టీ ఏది కూడా కాదు. అందరిని కూడా అన్ని పార్టీల వ్యక్తులతో కూడా నేను ప్రేమ ఆదర అభిమానం పొందుతున్నా. వారితోనే నేను అంటే ఈవెన్ ఈరోజు రాజకీయాలు అనేవి ఎన్నికల టైంలో ఒక్కటే జరుగుతుంది. ఇది పార్టీ అదంతా కూడా తర్వాత మేమంతా కూడా ఒక కుటుంబం లాగానే కలిసి ఉంటాం, అన్నదమ్ములాగానే కలిసి ఉంటాం. ఓకే, ఆ పార్టీ అనేది ఏ పార్టీలన్నీ కూడా ఈరోజు ఎన్నికల సమయంలో వచ్చేసరికి ఓటు వేసేటప్పుడు అప్పుడు పార్టీ ఉండొచ్చు, కానీ ఎక్కడ కూడా ఎన్నికలు అయిపోయిన 5 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు అందరం కూడా కలిసే ఉంటాం. వారందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు, ఎందుకంటే ప్రతి ఒక్కరితో నాకు ఉన్నటువంటి అనుబంధం అలాంటిది కాబట్టి వారు ఆశిస్తారని చెప్పేసి కోరుతాం. సో రేపు మళ్ళీ 9th వార్డులో గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉంది? ఖచ్చితంగా గెలుస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అశోక్ అనేటువంటిది నేను ఖచ్చితంగా ఈ 9వ వార్డులో ఖచ్చితంగా గెలుస్తాం. లాస్ట్ ఇయరే గెలవాల్సి ఉండే, చాలా తక్కువ ఓట్లతో నేను ఇక్కడ ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నా ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పక్కా కాన్ఫిడెన్స్ ఉన్నారు? పక్కా. జనాలకు వెళ్ళి అడిగితే అశోక్ ని ఆదరిస్తామంటారు? ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. సెంటిమెంట్ కూడా ఉంది అనుకోవచ్చు. ఉంటది. సెంటిమెంట్ అంటే ఏముంటది అంటే ఖచ్చితంగా గతంలో ఓడిపోయాడు, ఈసారి అవకాశం ఇవ్వాలి యువకుడు అని చెప్పేసి అవకాశం. అనే ఇక్కడ అధికారంలో ఉన్నది కాంగ్రెస్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో నేను చేసినటువంటి డెవలప్మెంట్ 2 సంవత్సరాలు ఎవరు చేయలేదు, సో మిగతా 10 సంవత్సరాలు మేము చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయలేరని ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 పోటాపోటీగా ప్రచారాలు చేసుకుంటున్నాయి. సో ఏం లేని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలోనే ఇక్కడ కూడా షాద్నగర్ పట్టణంలో చాలా బలంగా ఉంది. ఏమీ లేదనడం తప్పు. సరే, ఏమి లేదనకపోతే ఈరోజు మున్సిపాలిటీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మున్సిపాలిటీకి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పార్కుల సుందరీకరణ ఎక్కడి నుంచి జరుగుతాం? రోడ్లు ఎక్కడి నుంచి జరుగుతాం? ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులు రాందే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ గారు రోజు ప్రధానమంత్రిగా ఉన్నందుకే కదా ఈరోజు మనకు డబ్బులు వస్తున్నాయి. ఈరోజు రైల్వే స్టేషన్ చూడండి సుందరీకరణ జనాలు గుర్తిస్తున్నారు. ఎందుకు గుర్తించారు? ప్రజలకు తెలుసు. ఈ కాలనీలో గతంలో నేను చేసిన అభివృద్ధి అంటున్నారు, బీజేపీ వల్లనే ఇదంతా అవుతుందని ప్రజలకు తెలుస్తుందా? ఆ విధంగా కార్యకర్తలు ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు ఉజ్వల గ్యాస్ భవిష్యత్తు అనేక 100 స్కీమ్లు ఈరోజు భారతీయ జనతా పార్టీ
కేంద్ర ప్రభుత్వము ఇక్కడ స్కీమ్లు అందించి ఉజ్వల గ్యాస్ సిలిండర్లు, ఉచిత సిలిండర్లు పంపిణీ చేయడం జరిగింది. రేషన్ బియ్యం ఈరోజు ప్రతి ఒక్క కుటుంబానికి కూడా రేషన్ కార్డు ఉంటే ఆ రేషన్ బియ్యము ఈరోజు ఉచితంగా ఇస్తున్నదండి. కరోనా తర్వాత 2018 కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమాజానికి తెలుసండి ఇది. సన్న బియ్యం ఏది కిలోనా, 1 కిలో ఇచ్చి ఈరోజు 6 కిలోలు నేనే ఇస్తున్నాను చెప్పడమా? 5 కిలోలు భారతీయ జనతా పార్టీ ఇస్తున్నారు. ఒక సభలో చెప్పిండు అనుకుంటా సీఎం గారు. సీఎం గారికి కూడా తెలిసింది. తెలియదా సీఎం గారికి? గుండె మీద చేతేసుకొని చెప్తారా సీఎం గారు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ? ఎందుకంటే రేషన్ డీలర్ ఇచ్చేటది ఆయననే కదా. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అని చెప్పేసి ఒకసారి రేషన్ డీలర్ అని అడిగితే తెలుస్తుంది కదా. ఈరోజు ప్రజలను మభ్యపెడుతుర్రు. ఎవరికి కూడా ఈ ప్రభుత్వం ఇక్కడ ఇస్తలేదు, ఈ ప్రభుత్వం రైస్ ఇస్తలేదు, ఈ ప్రభుత్వము డెవలప్మెంట్ చేస్తలేదు అని చెప్పేసి బురద వెళ్ళే ప్రయత్నంలోనే ఈరోజు కొన్ని పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలకు కూడా స్వస్తి పలికేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరిస్తారు. ఆదరించండి. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ఈరోజు 8 ఎంపీ సీట్లను గెలుచుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ అశోక్ అనే వ్యక్తి పార్టీ సింబల్ పైన ఆధారపడ్డా లేకపోతే వ్యక్తిగతంగా ఆధారపడ్డా? గెలుపులో ఒక గుర్తు ఒకటే ఇంప్లిమెంట్ చేస్తుంది అని చెప్పేసి నేను అన్నాను. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఈవెన్ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వ్యక్తిగతంగా కూడా వారి యొక్క చేస్తాడా చేయడా అనేది ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా ఎక్కడ కూడా ఏ గుర్తున్నప్పటికీ కూడా వ్యక్తి మీద నడిచేటువంటి ఎన్నిక ఇది. పార్టీకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పెద్ద ఏదో మాయలు జరిగిపోవు, ఇంకో పార్టీ ఏదో జరిగితే మాయలు జరిగిపోవు. కానీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలిస్తే ఇక్కడ మాయలు చాలా జరుగుతాయి. ఈరోజు నేనేమంటున్నా, మీరు గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం ఇచ్చినాం. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో